సీనియర్ పాత్రికేయులు రామనాయుడు గారు చూడాలి. రామనాయుడు గారు మళ్ళీ ఇచ్చేయండి, ఇంటికి తీసుకెళ్ళదు. ఒకటైనా Okay, right, very nice. Sir. Sir, yeah. Sir. Sir, it's on. Sunday, sir, ready? Sir, it's on. Sorry, sir. Sir. సునీల్ బాబు అండి, గణపతిరావు గారు, ఓకే పృథ్వీ, బాబు శ్రీనివాస్ గారు, ప్రజాశక్తి సార్. సార్ ఇక్కడ దాస్ గారు, దయచేసి రావాలి. శ్రీనివాస్ గారు కూడా. ఓకే బ్రదర్, చూడాలి సార్. సార్ ఇక్కడ ఓకే సార్, ఇక్కడ ఓకే సార్, ఇక్కడ సార్, ఇక్కడ ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను కూడా ఏదైనా అవసరం ఉంటే ఆ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతాను. ఇంకా సొంత భవనం గురించి చెప్తున్నారు. నిజంగా రియల్గా అది అవసరం. ఈ ప్రాంతంలో కావచ్చు, ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఉన్నప్పుడు కూడా అది లిమిటెడ్గా జరుగుతుంది. సహాయం కూడా లిమిటెడ్గా జరుగుతుంది. శివారు ప్రాంతాలు ఇక్కడ చూసుకుంటే మధురవాడ అవచ్చు, పెరుగుతి, భీమిలి ఇట్లాంటి ఏరియాస్లో కూడా చాలా యాక్టివిటీ ఉంది. ఆ ప్రాంతంలో ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కానీ ఏదైనా విషయం చెప్పాలంటే సిటీకి వచ్చి చేయాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలో మీరు కూడా సొంతంగా ఒక ఏర్పాటు చేసుకున్నట్లయితే అది మంచిదని భావిస్తూ ఇద్దరికి న్యూ ఇయర్ గ్రీటింగ్ చెప్పడం కాకుండా జర్నలిస్టుల హక్కులు అలాగే ఇతర అంశాల స్మార్ట్ సిటీ అసోసియేషన్ ఏం చేసినప్పటికీ వ్యక్తిగతంగాను అలాగే మా యూనియన్ తరఫున కూడా సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నుంచి ఈ యొక్క ప్రారంభమైంది. నేటికి 8 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఇది ఒక 7వ ధ్యేయంగా చెప్పుకోవచ్చు. పాత్రికేయుల సంక్షేమమే ధ్యేయంగా ఈ యొక్క అసోసియేషన్ అహర్నిశలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగుతుంది. ఈ విషయం అందరూ కూడా మీకు తెలిసిందే. 20 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ యొక్క అసోసియేషన్ నేటికి 400 మంది పైబడే ఉన్నారు. ఈ యొక్క అసోసియేషన్లో ఈ యొక్క 7 యూనిట్లుగా ఈ యొక్క అసోసియేషన్ సేవలు విస్తరించాం. అటువైపు భీమిలి నుంచి మధురవాడ, అదేవిధంగా పెందుర్తి, ఎన్ఏడి, గాజువాక, అదేవిధంగా సిటీ పరిధిలో కూడా అలా కొత్తగా ఆరిలోవా, అదేవిధంగా సాగర్ కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. మనకున్న పరిస్థితులు బట్టి ప్రతి పండుగకి పబ్బాలకు కూడాను జర్నలిస్టుల సుఖ సంతోషాల్లో కనీసం మనం భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క అసోసియేషన్ సంక్షేమం అనేది చేపడుతున్నాం. వినూత్న సంక్షేమాలు కూడా చేపట్టడానికి అనేక రూపకల్పన చేపడుతున్నాం. ముఖ్యంగా జర్నలిస్టులకు శిక్షణా తరగతుల మీద కాన్సన్ట్రేషన్ చేసాం. గతంలో ఒక శిక్షణా తరగతులు పూర్తి చేసాం. రాబోయే రోజుల్లో మరిన్ని శిక్షణా తరగతులకి రూపకల్పన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ అసోసియేషన్ ఒక సొంత భవనాన్ని నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద ఒక విశాఖ సిటీలో అవ్వచ్చు, లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అవ్వచ్చు కూడా సొంత భవనానికి రూపకల్పన చేసాం. అది త్వరలోనే మన రూపకల్పన చేయబడుతుంది. మీ అందరూ పూర్తి సహకారాలతో ఈ యొక్క అసోసియేషన్ అభివృద్ధి చెందుతుందని కోరుతున్నాం. ఈ సందర్భంగా నాకు యొక్క
ఎంతో శక్తి సౌకర్యాన్ని ఇచ్చిన మొత్తం మన మిత్రులందరికీ, అదేవిధంగా నాకు అనేక సహకారాలు అందించిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సమావేశానికి వచ్చిన జర్నలిస్టు మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే సీనియర్ జర్నలిస్టులకు నమస్కారాలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన జర్నలిస్టు బంగారు అశోక్ గారికి, అలాగే మన సీనియర్ జర్నలిస్టు ఎన్ఎన్ఆర్ గారికి, అలాగే మన ఈ ప్రాంత ఇన్స్పెక్టర్ గారు రామకృష్ణ గారికి, అలాగే మన నగర ప్రథమ పౌరురాలు గురగాని హరివెంకట కుమార్ గారికి, అలాగే వేదిక ముందున్న సీనియర్ జర్నలిస్టులు పాత్రుడు గారు, అలాగే విజయ్ కుమార్ గారు, రామనాయుడు గారు, సాంబశివరావు గారు, అందరూ కృష్ణారావు గారు, వీరందరూ కూడా అంటే మీ అందరూ నాకంటే చాలా మంది సీనియర్స్ ఉన్నారు, అలాగే నాతో పనిచేసిన ఉన్నారు. వీరందరూ కూడా ముందుగానే జర్నలిస్టులు అందరి తరఫున కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున చాలా కాలం ఉన్నప్పుడు కూడా స్మార్ట్ సిటీ అసోసియేషన్ తక్కువ కాలం ఉన్నప్పుడు కూడా ఒక క్రమశిక్షణగా జర్నలిస్ట్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతుంది. సంక్షేమం మాత్రమే కాకుండా కష్టాలు ఉన్నప్పుడు కూడా అశోక్, అలాగే మన అల్లిపురం శ్రీను, మీరందరూ కూడా జర్నలిస్టుల కష్ట సుఖాల్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. ఇప్పుడే ఎన్ఎన్ఆర్ గారు చెప్పారు, నిజానికి మన బీజేఎఫ్లో ఒక 15 ఏళ్ళ క్రితం మీరు ఏ రకంగా చేస్తున్నారో అట్లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఉత్తమ జర్నలిస్టులు అంటే జర్నలిస్టులు వృత్తి అనేది ఒక డిఫరెంట్. మనం ఉద్యోగం అంటే చాలామంది జీతం కోసం అట్లాగే వస్తారు. అంటే తెలుసుకోగలిగిన నేను, నాతో పాటు చాలామందికి కూడా ఈ సమాజానికి ఏదో కొంత సేవ చేయొచ్చు, లేక అనగారిన వ్యవస్థ నుంచి కొంతమందికైనా సేవ చేసి వారిని బాగు చేద్దాం, ఇట్లాంటి అంశంతోనే చాలామంది ఈ మీడియా రంగంలోకి వస్తారు. అయితే అన్ని రంగాల్లో ఉన్న లోపాలను కూడా కొంత మనకు కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఆ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. ఏదైనప్పటికీ జర్నలిస్ట్ అన్నది ఒక గుర్తింపు. ఆ గుర్తింపు ఎట్లా అంటే మంచి ఆర్టికల్ రాశారు, మంచి న్యూస్ ఐటమ్ చేశారు, అట్లాగే ఒక ఏదైనా మంచి కార్యక్రమాన్ని వెలికి తీశారు, అలాగే ఒక స్టాంప్ విశాఖపట్నం సిటీ జీఎంసీ పరిధిలో ఒకటి పెట్టాలనేటటువంటి ఒక ఆలోచన. అది కూడా 2-3 నెలల్లో మరి కొంతమంది ఎవరైనా ముందుకు వచ్చినట్టయితే అది కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మనం లాస్ట్ ఇయర్ మనకు నూతన ఉత్సవాలు నింపడానికి మన యొక్క విలేకరుల కుటుంబాలకి వారి యొక్క చైతన్యం తీసుకురావడానికి ట్రెక్కింగ్ సేవలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది కూడా వితిన్ 3 months, అంటే ఎప్పుడైతే మార్చిలో ఎలక్షన్ అయిపోతే ఏప్రిల్లో ఎలక్షన్ అయిపోతుంది, మే అంటేనే మనం ఈ యొక్క ట్రెక్కింగ్ అనేది పెట్టాలనేది ఒకటి. జర్నలిస్టు శిక్షణా తరగతులు ఆల్రెడీ మన యొక్క తమ్ముడు చెప్పుకున్నాడు. లాస్ట్ ఇయర్ మనం జనవరిలో చేసాం. ఈ ఏడాది జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ జర్నలిస్టులకి శిక్షణా తరగతులు, దానికి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి పెట్టాలనేది ఒకటి. అతి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో చేయలేనటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపడుతుంది. అధ్యక్షుల గారు పర్మిషన్ ఇస్తే ఆ అనౌన్స్మెంట్ చేస్తానని తెలియజేసుకుంటూ, ఉత్తమ జర్నలిస్ట్, బీజేపీ జర్నలిస్ట్ కాదు, ఉత్తమ జర్నలిస్ట్, రాసేవాడే జర్నలిస్ట్, ఉత్తమ జర్నలిస్ట్, ఉత్తమ ఫోటోగ్రాఫర్, ఉత్తమ వీడియోగ్రాఫర్ తాలూకా ఎవరైతే ఉత్తమమో, అంటే బాగా రాసేవాడే కదా ఉత్తమైన. ఇప్పుడు రాసేవాడు ఎప్పుడు కాకుండా ఫీల్ అవుతాడు, తెలుసు కదా. రాయలేనప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు, చూసుకోకపోవడం. రాసేవాడు ఎవరు పట్టించుకోడు, ఆ సమస్య కూడా గౌరవిస్తుంది. అందుకే 4th స్టేట్ అన్నాం. 4 స్టేట్లు కంట్రోల్ చేసేది 4th స్టేట్ చేస్తే జర్నలిస్ట్. అందుకనే మనం చేసేటువంటిది అంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తమ జర్నలిస్ట్ ఎంపికైన వాళ్ళకి మనం కూడా పోటీ నిర్వహించుకుంటున్నాం. ఫస్ట్ ప్రైజ్ 15,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000. ఇలా అన్ని కేటగిరీల్లో కూడా మనం దాదాపు 2 లక్షల రూపాయల ప్రాజెక్ట్ త్వరలోనే అనౌన్స్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం అంతా దీనికి అనౌన్స్మెంట్ చేయదలుచుకున్నాం. రాసేయడానికి దానికి న్యాయ నిర్ణేతలు యూనివర్సిటీకి ఇవ్వడం జరుగుతుంది. రాసేటువంటి రాతల్ని మీరు వాటి సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ పరంగా ఆ యొక్క రాసినటువంటి దాన్ని న్యాయ నిర్ణేతలు అనౌన్స్ చేస్తారు. అలాగే ఉత్తమ కార్టూనిస్ట్ ఉంటాడు, ఉత్తమ ఫోటోగ్రఫీ ఉంటుంది, ఉత్తమ వీడియోగ్రఫీ ఉంటుంది. ఇలా 4 కేటగిరీలో మనం ప్రైజ్ మనీతో ఇస్తున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ త్వరలోనే చేపట్టబోతున్నాం. అధ్యక్షుల గారు ఈరోజు స్మార్ట్ సిటీ అందరికీ నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. 2022-23 సంవత్సరంలో జీవీఎంసీ నుంచి ఏ కార్యక్రమాలు చేసినా మీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మేము చాలా వరకు ప్రజల్లోకి ప్రమోట్ అవ్వగలుగుతున్నాం. అంటే మేము ఎన్ని చేసినా మీరు లేకపోతే ఆ ప్రమోట్ అనేది ముందుకు వెళ్ళదు.
అంత బాగా ప్రతి విషయంలో కూడా ఒక సోదరులాగా నాకు అన్ని విషయాల్లో సడన్గా ఒక ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇలా మాట్లాడడం మేడం అని నాకు సూచనలు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు పాత్రికేయులు. చాలా సంతోషం. 2023 ఎంత బాగా నాకు సహకరించారో అలాగే 2024 కూడా మీ అందరి సహకారంతో జీవీఎంసీ అభివృద్ధిలో మీతో పాటు నాకు కూడా గుర్తింపు ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇప్పుడే సిఐ గారు చెప్పారు ఈ కెమెరాస్ అవన్నీ పెట్టామని. జీవీఎంసీ నుంచి ప్రతి విషయంలో కూడా అన్ని రోడ్స్ దగ్గర ఈ ట్రాఫిక్ దగ్గర మనము ఇలాంటి కెమెరాస్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సపరేట్గా మేము బడ్జెట్ కూడా కేటాయిస్తున్నాము. ఆ కెమెరాస్కి, ఆ సిగ్నల్స్, అలాగే ఏదైతే జీబ్రా క్రాసింగ్ ఇవన్నీ వాటన్నిటికీ కూడా మేము జీవీఎంసీ నుంచి సపరేట్గా నిధులు కేటాయించి మేము ప్రతి ఇయర్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ డ్రగ్స్ విషయంలో ఇప్పటికే సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమానికి నేను స్వయంగా వెళ్ళి డ్రగ్స్ అన్నది ఎలా అయినా సరే మనము నిర్మూలించాలి. దానికి ఎప్పుడు కూడా ఒక మేయర్గా, ఒక ప్రథమ పౌరులాగా ఎప్పుడు కూడా దాంట్లో ఉంటుండి అందరికీ మెసేజ్ ఇవ్వడంలో నా వంతు సహకారం ఎప్పుడు అందిస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సరము అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అశోక్ గారు మొదలవాడలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు నాతో చేయించారు. ప్రత్యేకించి మీకు అశోక్ గారి గురించి కూడా మీకు తెలియదు కనుక అది చాలా మంచి కార్యక్రమాల్లో నన్ను ఇన్వాల్వ్ చేసి చాలా కార్యక్రమాలు చేశారు. అశోక్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చేసిన నగర ప్రభుత్వ ఇన్స్పెక్టర్ గారికి, సోదరులు రామచంద్ర గారు, పాత్ర గారు, మిత్రులందరూ కలిసి పనిచేసారు. చాలామంది 50% నాతో కలిసి పనిచేసేవారు. మనకి రంగదామ అనే ముఖ్యంగా మీ యొక్క అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ గారు, కార్యదర్శి శ్రీనివాస్ గారు, పూర్వ కార్యదర్శి అజయ్ గారు, మిగిలిన మిత్రులందరికీ నమస్కారం. 2024 స్వాగతం పలుకుతూ స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు భాగస్వామైనందుకు స్వాగతం పలుకుతూ, ఈసారి ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే గతంలో ఎవరు పడితే వాళ్ళు మనం రెన్యువల్ చేసుకున్నా లేకపోతే ఇచ్చేయడం జరిగింది. కానీ 2023 ఏప్రిల్ మే నెలలో అందరికీ రెన్యువల్ చేసుకోమని అధ్యక్షుడు గారు, కార్యదర్శి గారు మెసేజ్లు పెట్టారు. ఎక్కువ మంది చెప్పడం జరిగింది. చేయలేని వాళ్ళని మరి ఏమనుకున్నా పర్లేదని చెప్పి వాళ్ళు తొలగించి మిగిలిన సభ్యులతో ఎంతమందినా వాళ్ళు చాలు అనేటువంటి ఉద్దేశంతో మన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గాజువాక్ నుంచి యాక్చువల్లీ ప్రోగ్రామ్ గాజువాక్లో చేయాలనుకున్నాం. గాజువాక్లో అకామిడేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల చేయలేకపోయాం. ఎందుకంటే అక్కడ 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నారు గాజువాక్ కేంద్రంగా ప్రధాన కార్యక్రమం చేయండి అని. కానీ మీరు అక్కడ అవ్వకపోతే ఆల్టర్నేట్గా మనకి ఇప్పుడు మధురవాడ మనకు ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి మధురవాడ, ఆనందపురం, భీమిలి ఏరియాకి ఆర్లువ ఈ సర్క్యూట్లో మనం చేయడం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన మేయర్ గారు యాక్సెప్ట్ చేసి రావడం అనేది ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఇప్పటికే తమ్ముడు చెప్పుకున్నాడు, సొంత భాగం 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం, త్వరలోనే కార్యరూపం కావాల్సింది. రెండవది ఒక మేజర్ 2 ప్రాజెక్టులు అనుకున్నాం. ఆ 2 ప్రాజెక్టులు అధ్యక్షుల వారే చెప్తారు. వితిన్ 3 monthsలోనే అవి జరుగుతాయి. ఎందుకంటే రొటీన్గా జరిగే కార్యక్రమాలకు అన్నింటికి స్వస్థ పలుకుతాయి. కన్స్ట్రక్టివ్ వేలు వెళ్ళాలనేటువంటిది స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తాలూకా లక్ష్యం. ఈ లక్ష్యం తీసుకు వెళ్ళాలంటే ముఖ్యంగా విలేకరులుగానే తీర్చిదిద్దాలి. విలేకరు అవ్వాలి. వారి రాతల ద్వారా సమాజం యొక్క తలరాతలు మార్చడానికి అవసరమైనటువంటి శక్తిని ఇచ్చేటువంటి క్రమంలోనే ఈ యొక్క స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాచరణ చేస్తుందని నేను ధైర్యంగా చెప్తాను. అదేవిధంగా మా మీడియా హబ్ అని అధ్యక్షులు వారి ఇంటి దగ్గరే 2 నెలల క్రితం మన యొక్క పూర్వ మంత్రివర్యులు ప్రారంభించడం జరిగింది. అలాంటి మీడియా హబ్, ఆ మీడియా తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరైనా అక్కడికి వచ్చి సేవలు వినియోగించుకోవచ్చు. కంప్యూటర్ ఉంటుంది, అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉంటుంది, అదేవిధంగా నెట్ ఉంటుంది. మీరు 24/7 ఎప్పుడు వచ్చినా సరే అక్కడ కాలాలు తీసుకుంటే ఈ యొక్క సేవలు వినియోగించుకోవాలి. చాలామంది పాత్రికేయులకి ఆఫీసులు లేక నెట్ లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడ ఆ సౌకర్యాన్ని అధ్యక్షుల వారికి అర్పించడం జరిగింది.
ఈరోజు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏరియా వ్యవస్థకు విలేకరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఎన్నో సేవలు చేస్తున్నారు. ఎక్కువ సేవలు చేసి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో మీ సహకారంతో మేము కొన్ని కార్యక్రమాలు చేద్దామనేసి ముందుకి నడుద్దామని సిపిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొదటిది డ్రగ్స్ అనేది నిర్మూలించాలా. డ్రగ్స్ అనగానే పిఎంఆర్ ఏరియా అంతా కూడా ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ యూజర్స్ ఉన్నారు అనే భావనలో ఉన్నారు. అందులో భాగంగా మేము చాలా వరకు నిర్మూలించాము. అందులో మన సోదరులు చాలామంది అందుకు సహకరించారు. భవిష్యత్తులో వచ్చే సంవత్సరం చంద్రపాలెం హై స్కూల్ని దత్తత తీసుకోవడం జరిగింది. మా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ చిన్నపిల్లల నుంచే డ్రగ్ పైన అనార్థాలు అనేది వాళ్ళు చెప్పగలిగితే తద్వారా మార్పు అనేది వస్తుందనేది నేను అనుకుంటున్నాను. అందులో విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎంతైనా దానికి సహకరిస్తే దాని ద్వారా ఎక్కువ నిర్మూలించవచ్చు. ఇప్పటికే విలేకరులంతా కూడా సహకరిస్తున్నారు. ఇంకా ఎక్కువ సహకరించి మాలో మీరు భాగస్వామి అయ్యి డ్రగ్ అనేది పిఎంఆర్ ఏరియాలో అయితే మన సిటీలో అయితే లేకుండా చేయాలన్నది నా కోరిక. అందులో భాగంగా పనిచేస్తున్నాం. మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన పిఎంఆర్ ఏరియాలో ఎక్కువ బీచ్ ఏరియాలో బైక్ రైడింగ్స్ అయితేనేమి ఎక్కువ జరుగుతాయన్నది అందరికీ తెలిసిన విషయమే. తద్వారా కూడా మనం చాలామంది నాకు సమాచారం ఇచ్చి మనం చాలా వరకు నిర్మూలించగలిగాం. అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇప్పటివరకు మేడం పోలీసు ఇన్వాల్వ్ అయ్యి ఇంచుమించు 885 సీసీ కెమెరాలు మధురవాడ పిఎస్లో పెట్టగలిగాము. మీరు ఇక భవిష్యత్తులో ఎవరైనా ఎప్రూవల్కి వస్తే అంటే ఇన్బిల్ట్గా సీసీ కెమెరా ఇన్బిల్ట్గా ఎప్రూవల్నే యాడ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్నారు కానీ వాళ్ళ వరకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే సీసీ కెమెరా పెట్టుకుంటున్నారు. ఇలా 4 రోడ్లు అయితే మెయిన్ రోడ్ కవర్ అయినట్టు ఎక్కడ కూడా పెట్టట్లేదు, వాళ్ళ వరకు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి రోడ్లు కవర్ అయినట్టు, వచ్చిపోయిన కవర్ అయినట్టు కూడా మేము అవేర్నెస్ కలిగిస్తున్నాం. మీ ప్లాన్లో మీకు భాగస్వామ్యం చేస్తే పబ్లిక్ బాగా యూజ్ అవుతుంది. తద్వారా నేరాలు నివారించవచ్చు, స్ట్రేంజర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది చేస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్యక్రమం తెలిసిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. అందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ